హలో అండి, ఇవాళైతే ఒక మంచి టేస్టీ అండ్ హెల్తీ స్వీట్ రెసిపీ అయితే చూపిస్తానండి. అదేంటంటే జిలేబీలు అంటే అన్హెల్తీ అనుకుంటున్నారు కదా, కానీ నేను ఇక్కడ యూజ్ చేసింది మైదా, షుగర్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా అచ్చం గోధుమ పిండితో చేశానండి. ఆ గోధుమ పిండి కూడా ఇంట్లోనే పట్టించుకున్నాను నేను. గోధుమ పిండి ఇంకా బెల్లం అయితే యూజ్ చేశానండి. అందుకని చెప్పేసి హెల్దీ అంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేశాక మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఇంకా లేట్ ఎందుకు, ప్రాసెస్ అయితే చూసిద్దాము. దీనికోసం అయితే నేను ఇక్కడ 1 కప్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి చిటికెడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. మనం ఎప్పుడైనా స్వీట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు చిటికెడైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల స్వీట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత 2 స్పూన్లు అయితే పెరుగు అయితే యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే మాత్రమే కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకైతే ఇప్పుడు పాకం అవసరం కాబట్టి పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆలోపు పిండి కూడా మంచిగా నానిపోతుంది. సో పాకానికైతే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా ఇంతకుముందు. సో 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1 కప్పు బెల్లం యాడ్ చేసిన తర్వాత దాంట్లోకి 1 కప్పు నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేసుకొని మనం బెల్లాన్ని అయితే కరగబెట్టుకోవాలి. జిలేబీలకి ఏ పాకం అవసరం లేదండి. తీగ పాకం లేత పాకం అలాంటివి ఏం అవసరం లేదు. ఈ పాకాలకి ఇట్లా ఏం అవసరం లేదు, కానీ మనకు బెల్లం కరిగిపోతే సరిపోతుందండి. దాని తర్వాత బెల్లంలో ఒకవేళ దుమ్ము ధూళి ఇలాంటివి ఏమైనా ఉంది అనిపిస్తే కనుక మీరైతే పాకాన్ని అయితే ఒకసారి వడపోసుకోవచ్చు. ఈ విధంగా పాకం ఏ విధంగా రావాలంటే మనకు జస్ట్ బెల్లం వాటర్ని స్పూన్లో తీసుకొని చూసినట్లయితే ఆయిల్ లాగా రావాలండి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఈ పాకాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకొని మనమైతే పిండిని తీసుకుందాం. ఇప్పుడు పిండి మంచిగా నానిపోయి ఉంటుంది. నానిపోయింది కూడా చూసారు కదా. దాంట్లోకి అయితే చిటికెడు వంట సోడా అయితే యాడ్ చేసుకొని 1 స్పూన్ అయితే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. జారుడు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక పాల కవర్ లేదా ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంకా చేసుకున్న తర్వాత ఎడ్జెస్కి అయితే చిన్న హోల్ అయితే పెట్టుకోవాలండి సీజర్ తోటి. తర్వాత మనం జిలేబీలు చేసుకోవడానికి ఎప్పుడైనా లోతుగా ఉండే ప్యాన్ అయితే అస్సలు తీసుకోవద్దండి. కడాయిలు కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితే తీసుకుంటే మనకు జిలేబీలు అనేది చాలా బాగా వస్తాయి. నేనైతే ఈ విధంగా ఈ కడాయి తీసుకున్న తర్వాత ఆయిల్ని అయితే 20 to 30% హీట్ మాత్రమే చేసుకోవాలండి. అస్సలు ఆయిల్ అనేది హీట్ ఉండకూడదు. అప్పుడే మనకు జిలేబీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా ఆయిల్లోకి అయితే ఒక్కొక్కటిగా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. గోధుమ పిండితో చేసినా కూడా అసలు గోధుమ పిండితో చేసినట్లే లేవు, అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత ఒక 4-5 చేసుకోవాలి ఒకటేసారి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇమీడియట్గా అయితే ఫ్లిప్ చేయకూడదండి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత అయితే ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన జిలేబీలని మాత్రం వేడి జిలేబీలని ఎప్పుడైనా వేడిగా జిలేబీలు ఉండాలి. పాకం అనేది గోరువెచ్చగా ఉండాలండి. ఈ విధంగా పాకంలోకి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి బయటకు తీసేయాలి. ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.